సౌదీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. దీని గురించి మరింత సమాచారం డెస్క్ నుంచి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి. రాకేష్, ఈ సౌదీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, మొత్తానికి ఈ సౌదీ అరేబియాలో అయితే ఘోర రోడ్ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు భారతీయ యాత్రికుల్లోని చాలా మంది అయితే ఇందులో మృత్యువార పడట్లేదు తెలుస్తుంది. 42 మంది అయితే ఆ బస్సు ప్రమాద మంటల్లో సజీవ దహనం అయితే అయినట్లు అయితే మనకు సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ కి చెందిన, ముఖ్యంగా మనం హైదరాబాద్ గురించి అయితే మాట్లాడుకోవాలి. హైదరాబాద్ కు చెందిన 16 మంది ప్రయాణికులు అయితే ఇందులో ఉన్నారు. ఏదైతే మల్లెపల్లి ఘాట్ బజార్ ఉందో దీనికి ఇక్కడ నుంచి అయితే యాత్రికులు ఉమ్రా ట్రావెల్స్ చెందిన బస్సులో అయితే వీళ్ళు ట్రావెల్స్ నుంచి అయితే అక్కడికి హజ్ యాత్రకు అయితే వెళ్లారు. ఇందులో 6 మంది కూడా మృతి చెందినట్లు అయితే మనకు అధికారికంగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రమాదంలో 42 అయితే మృతి చెందగా 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు అయితే ఉన్నారు. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అటు అధికారులను కూడా పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. కేంద్ర ఎంబసీతో పాటు అదేవిధంగా కేంద్ర ఎంబసీ కాబట్టి అది సౌదీ అధికారులతో కూడా మాట్లాడాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినట్లయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఘటనపై అయితే చాలా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు దీనిపై ఘటనపై అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసి అందుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మన తెలంగాణ సెక్రటరియట్ లో అయితే ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి 42 మంది మృతి ఏదైతే ఉందో ఇది చాలా విషాదం అనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి మనం ముఖ్యంగా ప్రమాదం జరిగిన వివరాలను అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బదర్ మదీనా మధ్య ముఫారహత్ ప్రాంతంలో అయితే ఈ దుర్ఘటన జరిగింది. ఒక ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉందో అది వెళ్తుండగా దాన్ని బస్ అయితే ఢీకొంది. ఈ ఢీకొనడంతో ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ కావడంతో మంటలు అధికంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు అందులో ఉన్న 42 మంది అయితే ఇప్పటి వరకు అయితే మృతుల లెక్క ప్రకారం అయితే 42 మంది అయితే సజీవ దహనం అయినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే మక్కాలో ఉమ్రా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్న బస్ కు అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో మరణించిన వారి కోసం కూడా ఇప్పటికే బాధిత బంధువులు కూడా సమాచారం అయితే ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా విషాదాలు అయితే అలుముకున్నాయి. వారు ఇప్పటికే ప్రభుత్వాలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను అయితే ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే మన కేంద్ర ఎంబసీ ఉందో, విదేశాంగ శాఖ ఉందో ఇప్పటికీ దీనిపై కూడా స్పందించారు. దీనిపై హుటాహుటిన చర్యలకు కూడా ఆదేశించారు. అదేవిధంగా అక్కడికి ఎంబసీ ఏదైతే మన సౌదీ ఎంబసీ ఉందో ఇక్కడ నుంచి కూడా అక్కడికి అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈ ఘటనపై కూడా సమీక్షిస్తున్నారు. మొత్తానికి ఇందులో మృతి చెందిన వారి మృతదేహాలను అయితే ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉంది. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహాలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళ బాధిత వివరాలు కూడా మనకైతే స్పష్టంగా అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ యాత్రకు ఎవరెవరు వెళ్లారు, ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా అధికారులు అయితే డాటాను అయితే సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే మనకు హైదరాబాద్ కి చెందిన 16 మంది ఉన్నట్లు అయితే కూడా తేలింది. వీరైతే మొత్తానికి మల్లెపల్లి ఘాట్ బజార్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే వీళ్ళు ఉమ్రా ట్రావెల్స్ ను ఆశ్రయించి ఈ బస్సులో అయితే వీళ్ళైతే 16 మంది అయితే ప్రయాణించారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లయితే మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి హజ్ యాత్రకు అయితే ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి అయితే దాదాపు చాలా మంది అయితే హజ్ యాత్రకు వెళ్తుంటారు. ముఖ్యంగా ముస్లింస్ హైదరాబాద్ లో ఎక్కువగా ముస్లింస్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ట్రావెల్స్ ని ఆశ్రయించి ట్రావెల్స్ లోనే హజ్ యాత్రకు అయితే వెళ్తుంటారు. హజ్ యాత్రకు పెట్టిన ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వినియోగించుకోవడానికి ఇక్కడ నుంచి ఏదైతే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా ముస్లింలు ఈ యాత్రకైతే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకైతే ఏదైతే భారత కాలమానం ప్రకారం ఇండియన్ ఐఎస్టీ ప్రకారం 1:30 గంటలకైతే ఈ ప్రమాదం జరిగింది. బాదర్ మదీనా
ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోడ్ పై వెళ్తుండగానే జరగడంతో దాదాపు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఏమంటే హుటాహుటిన సౌదీకి సంబంధించిన అధికారులు కూడా రక్షణ బృందాలను ఘటనా స్థలానికి అయితే పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు ప్రకటించి బాధితులను రక్షించేందుకు హుటాహుటిన చర్యలు అయితే చేపట్టారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే 42 మంది మృతి చెందినట్లు అధికారికంగా అయితే వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిలో గాయపడిన వారిని కూడా సమీప ఆసుపత్రుల్లో చేర్పించడం జరిగింది. ఇప్పటికే దీనిపై భారత మొదటి సమితి ఏదైతే హజ్ కమిటీ ఉందో ఇప్పటికీ భారత ఎంబసీని కూడా ఆశ్రయించింది. అదేవిధంగా బాధిత కుటుంబాలకు సహాయ చర్యలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా హజ్ కమిటీ తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా వీళ్ళు తోడ్పాటును అందిస్తారంటూ ఇప్పటికే హజ్ కమిటీ ఏదైతే ఈ ట్రావెల్స్ అన్నిటికి సంబంధించిన ఒక కమిటీ అయితే ఉంటుంది. హజ్ యాత్రకు సంబంధించి ప్రతి ఏటా ఈ హజ్ ప్యాక్లు తీసుకెళ్లే వారు కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా ముందుకు వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా వెల్లడించిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు వారు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే హుటాహుటిన స్పందించారు. అక్కడి ఎంబసీతో కూడా మాట్లాడాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.